వెల్కమ్ టు అభి క్రియేటివ్ వరల్డ్. ఈ రోజు మీకు బ్లౌజ్ కి సింపుల్ డిజైన్ లో వర్క్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరే స్పెషల్ లుక్ అవుతారు. ఎలా వేయాలో చూపిస్తాను. రెడీయా? నేను బ్లౌజ్ పీస్ మెరూన్ రెడ్ కలర్ లో చూస్ చేసుకున్నాను. బోట్ నెక్ ఇచ్చాను. దీనికి క్యాన్వాస్ వేసానండి. హెమ్మింగ్ అంతా వేసేసాను, అప్ సైడ్ డౌన్ సైడ్. ఇప్పుడు మనము లైనింగ్ పీస్, ఫ్రంట్ పీస్ ఉంటుంది కదా, లైనింగ్ పీస్ ఎట్లా ఉందో అట్లనే ఉన్నిచ్చి పైన వేసిన పీస్ మాత్రం సైడ్స్ లో కట్ చేయొద్దండి, అలాగే ఉంచండి. టోటల్ గా వర్క్ అయిపోయిన తర్వాత నీట్ గా కట్ చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అతికించండి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ లో ఖర్చుకు 2 ఇంచెస్ లెఫ్ట్ సైడ్, 2 ఇంచెస్ రైట్ సైడ్ పెట్టుకుంటాం కదా, ఒక లైన్ వేసేసుకోండి ఇక్కడ. అలాగే నెక్ కి కింద నడుముకి మిడిల్ పాయింట్ చూసుకొని మార్క్ ఇచ్చేసి లైట్ గా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. మిడిల్ లో కూడా ఒక పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఏ డిజైన్ వేస్తానో ట్రెడిషనల్ లుక్ డిజైన్ ని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా సెట్ చేసుకోండి మిడిల్ లో వచ్చేలాగా. ఇప్పుడు మనం ఈ డిజైన్ ని మన బ్లౌజ్ పీస్ మీద రావడానికి సింపుల్ గా కార్బన్ పెట్టి గీసేయండి. క్లాత్ పై మార్కింగ్ కు టైలర్స్ వాడే కోసులను వాడండి. ఇప్పుడు చూడండి, నేను లైన్ గీసాను కదా మిడిల్ లో, ఈ నామము ఇట్లా మిడిల్ లో వచ్చేలాగా పెట్టండి. కింద తామర పువ్వు ఇట్లా మిడిల్ లో వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ డిజైన్ పైన గీసేద్దాం. నామం డిజైన్ ని స్టార్ట్ చేసేద్దామా మరి? వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. ఇప్పుడు నామం వేసేసాను కదా, డౌన్ లో తామర పువ్వు కూడా వేసేద్దాం. ఫస్ట్ కింద డిజైన్ అంతా పూర్తి చేసేద్దాం. అలాగే ఈ చిన్న చిన్న కాదంటే మనం తర్వాత పెట్టుకోవచ్చు డిజైన్ వేసేప్పుడు. ఇప్పుడు కింద పార్ట్ అంతా అయిపోయింది కదా, చక్రం గీసేద్దాం. ఇప్పుడు మనం శంఖం డిజైన్ కూడా వేసేద్దాం. చక్రంకి కింద డిజైన్ మర్చిపోయానండి, ఇప్పుడు వేసేద్దాం. చూసేద్దామా మరి మన డిజైన్ ఎలా వచ్చిందో. వావ్, బాగా వచ్చింది కదా. ఇది వచ్చేసి ఫెవిక్రిల్ 3D కోన్ అవుట్ లైన్ కి వాడేదండి. సింపుల్ ఖర్చుతో అని చెప్పాను కదా. ఈ గోల్డ్ కలర్ కోన్ లో వచ్చే గమ్ తో డిజైన్ వేసేసి బ్యూటిఫుల్ లుక్ తెప్పిస్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ శంఖం నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎలాగైతే వేసామో దాని మీదే కరెక్ట్ గా వచ్చేలాగా
డిజైన్ గీసుకుంటూ రండి. థిక్ కలర్ బ్లౌజ్ వచ్చే విధంగా చూస్ చేసుకోండి, ఎందుకంటే ఈ 3D అవుట్ లైన్ లైట్ కలర్ లో కనిపిస్తుంది. ఈ డిజైన్ ని మీకు డిస్క్రిప్షన్ లో PDF రూపంలో ఇస్తాను. ఇదే డిజైన్ కావాలంటే మీరు కూడా ట్రై చేసి ఈ వరలక్ష్మి రథంకి మీ బ్లౌజ్ సూపర్ లుక్ ట్రెడిషనల్ లో ఉండే విధంగా మీరు కూడా రెడీ చేసుకోండి. ఈ శ్రావణ మాసం వరలక్ష్మి రథము ఆడవాళ్లకు చాలా ప్రత్యేకం కదా. ట్రెడిషనల్ లుక్ లోనే ఉంటారు కదా ఈ మాసం మొత్తం. ఈ బ్లౌజ్ ని ట్రై చేయండి, సూపర్ లుక్ వస్తుంది. మీకు ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ఆర్ట్ వర్క్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, కామెడీ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. అభి క్రియేటివ్ వరల్డ్. ఇలా మనం వర్క్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ నీట్ గా వేసేయండి, నిదానంగా వేసుకోండి. మీకు ఏమన్నా పని ఉంటే అవన్నీ పక్కన పెట్టి, లేకపోతే అవన్నీ అయిపోయాక నిమ్మలంగా కూర్చొని వేసుకోండి. ఈ డిజైనే కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో చూడండి, లేదా ఇలాంటి డిజైనే కావాలనుకున్న వాళ్ళు గూగుల్లో డ్రాయింగ్ టైప్ కావాలి డిజైన్ అని సెర్చ్ చేయండి. ఈ మోడల్స్ లో మీకు డిజైన్స్ చాలా వస్తాయి, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఏ డిజైన్ అయితే బాగుంటుందో. ఇలా మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ 3D అవుట్ లైన్ ఒక బాటిల్ 25 రూపీస్ పడుతుందండి. మా ఊర్లో లేటెస్ట్ లో ఎక్కడికి వెళ్ళి అడిగినా ఉంటుంది. 3D అవుట్ లైన్ గోల్డ్ కలర్ ది కావాలి అని అడగండి. దీనిలో చాలా రకాలు ఉన్నాయి, కానీ గ్లిట్టర్ ది వేస్తే మనకు అంత లుక్ రాదండి. అది అవుట్ లైన్ కొంచెం లావుగా వస్తుంది. ఈ అవుట్ లైన్ అయితే నైస్ గా చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి. ఇలా మీకు ఏమన్నా కింద కార్బన్ తో వేసినప్పుడు కనిపించింది అనుకో, ఇట్లా కొంచెం థిక్ గా వేసేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఏమన్నా సన్నగా కనిపిస్తే దాని మీద ఇంకొక కోటింగ్ లాగా లైన్ వేసేయండి. చూడండి శంఖం ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మనం నామం కూడా వేద్దాం. ఈ బ్లౌజ్ ని ఎక్కువసేపు సర్ఫ్ లో అట్లా నానబెట్టద్దండి, తొందరగా వేసేసి ఫాస్ట్ గా పిండేసుకోండి. జస్ట్ సర్ఫ్ లో ఊరికి అట్లా నానబెట్టి దేవేసేయండి, ఎక్కువసేపు ఉన్నియద్దండి. ఎందుకంటే గమ్మేస్తున్నాం కదా, చాలా రోజులు లైఫ్ రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నామం అయిపోయింది కదా, ఇప్పుడు మనం చక్రం వేసుకుందాం. మనకు వర్క్ చేసుకోవడం ఎక్కువ రేట్ అవుతుంది కదా, ఇలా చేస్తే సింపుల్ గా ఉంటుంది, ట్రెడిషనల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది. టెంపుల్స్ కి కానీ, ఫెస్టివల్స్ కి, ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కి మీరు గ్రాండ్ లుక్ లో కనిపిస్తారు. డిజైన్ వేయడం రాని వాళ్ళైనా సింపుల్ గా కార్బన్ పెట్టి దాని మీదనే డిజైన్ గీసేయచ్చు. మామూలుగా అయితే మనం డిజైన్ గీసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కృష్ణాలు పెట్టి గీస్తారు మనకు ట్రేస్. అదంతా అవసరం లేకుండా సింపుల్ వేలో మీకు చూపించాను కార్బన్ పెట్టి. కార్బన్ అనేది ఎక్కడైనా అవైలబుల్ లోనే ఉంటుంది కదండి. చీప్ అండ్ బెస్ట్ లో మనం వర్క్ చేసుకోవచ్చు. కార్బన్ జస్ట్ 5-10 రూపీస్ లో మనకు అవైలబుల్ గా ఉంటుంది. అదే మనం డిజైన్ తీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే 100 రూపీస్ అంతకు మించి మనతో చార్జ్ చేసేస్తారు.
బాగుందా? ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు లైట్ గా కనిపిస్తుంది కదండి మనకు డిజైన్ వేసేటప్పుడు. ఇది పూర్తిగా డ్రై అయిపోయేసరికి గోల్డ్ కలర్ లో వస్తుంది. ఇప్పుడు శంఖం వచ్చిన విధంగా. అంతేనండి, శంఖం, చక్రం, నామం డిజైన్. ఇప్పుడు కింద బార్డర్ వేసేద్దామా? మీరు ఫ్రంట్ పార్ట్ అతికించారనుకోండి, ఇంతగా మనము బాగా టేబుల్ మీద పెట్టుకొని నీట్ గా వేసుకోవడానికి ఉండదు. అందుకే బ్లౌజ్ కుట్టేటప్పుడే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ విడివిడిగా కుట్టేసుకోండి. ఇదంతా మనం వర్క్ చేసేసాక బ్లౌజ్ లాగా అన్ని పీసెస్ అతికించి తయారు చేసేసుకోండి. బ్లౌజ్ హ్యాండ్స్ కూడా నేను డిజైన్ చూపిస్తాను మీకు. కోలం డిజైన్ వేద్దాం. పైన ఒక 1 ఇంచ్ మైన గ్యాప్ పెట్టేసి వేయండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి చుక్క పెట్టుకోండి. ఇప్పుడు డిజైన్ గీసేద్దాం. ఇలా మూవ్ చేసుకుంటూ క్లాత్ ని డిజైన్ వేసుకోండి. ఇప్పుడు కోలం డిజైన్ వేసాం కదా, దీని మీద 3D అవుట్ లైన్ తో గీసేద్దాం. ఇప్పుడు హ్యాండ్ కి డిజైన్ ఎలా వేయాలో చూపిస్తా. ఫస్ట్ మిడిల్ లో ఒక మార్క్ వేసుకోండి, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. హ్యాండ్స్ కి ఖర్చు కోసం డౌన్ సైడ్ 2.5 ఇంచెస్ అండ్ అప్ సైడ్ 2.5 ఇంచెస్ మార్క్ వేసుకొని లైట్ గా ఒక లైన్ డ్రా చేయండి. ఖర్చు కోసం లైన్ వేసాం కదా, ఇంకొక సైడ్ కూడా అదే మెజర్మెంట్ పెట్టి ఖర్చు కోసం లైన్ వేసుకోండి.
ఇప్పుడు మిడిల్ లో కూడా లైట్ గా ఒక లైన్ వేయండి. పైన 1 ఇంచ్ తో ఒక మార్క్ వేయండి. నేను హ్యాండ్ పొడవు 10.5 ఇంచ్ తీసుకున్నానండి. ఇక్కడ కుట్టు నుంచి 7 సెంటీమీటర్స్ కి ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు కింద కోలం డిజైన్ చూపిస్తాను. మనం కోలం వేసుకునే పెన్సిల్ అలాగే మార్క్స్ వేసుకున్నాం కదండి ఖర్చు కోసం. అది ఏమి ప్రాబ్లం లేదండి, పోతుంది. అది జస్ట్ చాపీస్ మాదిరే. ఇకపోతే ఈ పెన్సిల్ తో వేసాం కదా, దానిపైనే మనం డిజైన్ వేస్తాము. ఏం కనిపించదు, ఏం ప్రాబ్లం ఉండదు. మీరు కూడా ట్రై చెయ్యండి. బ్యాక్ నెక్ కి వేసిన కోలం డిజైనే హ్యాండ్ కి బార్డర్ గా వేసానండి. బార్డర్ గా కోలం డిజైన్ వేసాను కదండి, శంఖం డిజైన్ ని అప్ సైడ్ వేయడానికి ఎంచుకున్నాను. ఇప్పుడు బార్డర్ పైన శంఖం డిజైన్ వేయడానికి మీరు కరెక్ట్ పాయింట్ చూసుకొని ఒక మార్క్ పెట్టండి. కింది నుంచి ఎక్కడ స్టార్ట్ చేయాలి, పైన ఎక్కడ ఎండ్ చేయాలి అని. నేను తీసుకున్న హ్యాండ్ పొడవు ప్రకారం నేను మార్క్ చేశాను. అలాగే మీరు తీసుకున్న హ్యాండ్ పొడవు ప్రకారం మీరు మార్క్ చేసుకొని శంఖం డిజైన్ ని ఒకసారి పెట్టి చూడండి. మీరు పెట్టిన పాయింట్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అని 1కి 2 సార్లు కరెక్ట్ గా చెక్ చేసుకోండి. ఇప్పుడు శంఖం డిజైన్ ని గీద్దాం. ఇప్పుడు 3D అవుట్లైన్ తో శంఖం డిజైన్ పూర్తి చేసేద్దామా? ఇప్పుడు 3D అవుట్లైన్ తో బార్డర్ ని కూడా గీసేద్దామా? ఒక హ్యాండ్ కి డిజైన్ ఎలా వేసానో చూపించాను కదండి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా నేను డిజైన్ చేసుకున్నాను. శంఖం పక్కన ఖాళీ ప్లేస్ ని హైలైట్ అయ్యేందుకు నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అక్కడ కొంచెం చాపీస్ తో డాట్స్ పెట్టుకొని ముత్యం పెట్టి షుగర్ బీడ్స్ తో హైలైట్ చేశాను. ఎలిగెంట్ లుక్ ఇంకా ఎక్కువ వచ్చే విధంగా మీరు కూడా ట్రై చెయ్యండి. ఇదే విధంగా ఇక్కడ చూడండి నేను డాట్స్ ఎలా పెడుతున్నానో అదే విధంగా ముత్యం కుట్టి దాని చుట్టూ షుగర్ బీడ్స్ వేసే విధానాన్ని కూడా చూపించాను. చాలా మందికి ఈ సింపుల్ డిజైన్ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వారి కోసం నేను చూపిస్తున్నాను. మీరు కూడా ఇలాగే నేర్చుకొని కుట్టండి. ఫస్ట్ ముత్యంని కుట్టుకొని 2-3 టాకాలు వేయండి. సుమారు ఒక 10-11 దాకా షుగర్ బీడ్స్ ని కూడా ఎక్కించి అక్కడక్కడ టాకాలు వేసుకుంటే షుగర్ బీడ్స్ తో వేసిన లైన్ మనకు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కి ఎంటీ స్పేస్ లో మనం ఈ ముత్యము షుగర్ బీడ్స్ తో వర్క్ ఎలా వేసామో అదే విధంగా నెక్ కి కూడా బ్యాక్ సైడ్ అలాగే ముత్యం షుగర్ బీడ్స్ పెట్టి డిజైన్ వేసుకోండి. ఇక్కడ చూడండి హ్యాండ్స్ కి పూసలు వేయడం నేను పూర్తి చేశాను. ఆ తర్వాత లుక్ చూడండి. ఇంతవరకు మీకు బ్యాక్ నెక్ డిజైన్ అండ్ హ్యాండ్స్ డిజైన్ మాత్రమే చూపించాను కదండి. ఇప్పుడు ఫ్రంట్ డిజైన్ చూడండి. జస్ట్ కోలం డిజైన్ బోట్ నెక్ కి బార్డర్ గా వేసాను. ప్రిన్సెస్ కట్ డిజైన్ లో బ్లౌజ్ ని డిజైన్ చేస్తున్నా. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదండి, లైనింగ్ పీస్ పైన ఒరిజినల్ పీసును ఎక్స్ట్రా అలాగే ఉంచుకోండి. ఎందుకంటే పోగులు పోతాయి. లాస్ట్ లో మనం కట్ చేసుకొని వెంటనే కుట్టేస్తాము కాబట్టి ప్రాబ్లం ఉండదు. పూర్తి చేసిన బ్లౌజ్ డిజైన్ ని స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడాలనే ఎక్సైట్మెంట్ మీకు ఉందా? అయితే లేట్ ఎందుకు, చూసేయండి. నేను చూపించిన డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ నివ్వండి.